హలో విద్యార్థులు, హౌ ఈజ్ ఎవ్రీబాడీ? కొంత టైం పట్టింది మనం ఈ ఎపిసోడ్ షూట్ చేయడానికి. జిగ్గి, నేను మా స్టార్టప్ల్లో కొట్టుమిట్టాడుతున్నాం. అన్ని స్టార్టప్లో ఉండే బాధలు మాకు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పిల్లలందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బ్యాటరీస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బ్యాటరీస్ గురించి. ఎన్ని రకాలుంటాయి, ఆ కెమిస్ట్రీ ఏముంటుంది, అది ఏ పనికి, ఏ వస్తువుకి వాడితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకోబోతాం ఈరోజు. అన్నిటికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అంటే ఏ బ్యాటరీలోనైనా కరెంట్ బయట రావడం కోసం కొన్ని రకాల కెమికల్స్ వేస్తారు. ఆ కెమికల్స్ ఏంటి, వాటి వేరే వేరే కాంపోజిషన్ ఏంటి నేర్చుకుందాం. ఫస్ట్, అన్నిటికంటే ఓల్డ్ గ్రాండ్ డాడీ ఆఫ్ బ్యాటరీ కెమిస్ట్రీ అంటారు దీన్ని. దీన్ని జింక్ కార్బన్ కెమిస్ట్రీ అంటారు. జింక్ కార్బన్ కెమిస్ట్రీ అంటే నిప్పో బ్యాటరీ. రూ. 5 తెచ్చుకుంటారు, వేసుకుంటారు రిమోట్‌లో గాని, గోడ గడియారంలో గాని మంచిగా నడిసిపోతుంది. రెండోదొచ్చేసి ఆల్కలైన్. ఆల్కలైన్ టిపికల్ మీరు బాగా రెగ్యులర్‌గా చూసేది కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ సెల్ డ్యూరాసెల్. డ్యూరాసెల్ అసలు జింక్ కార్బన్ చేయనే చేయదు. వాళ్ళు ఓన్లీ ఆల్కలైన్ చేస్తారు. అది మన జింక్ కార్బన్‌తో పోల్చి చూస్తే మీరు దాని కెపాసిటీ ఎక్కువుంటుంది. దాని యాంపేరేజ్ 2500 మిల్లీ యాంపియర్ అవర్స్ ఉంటుంది. అదే మీరు జింక్ కార్బన్‌కెళ్తే గనక 500, 600 కంటే ఎక్కువుంటది. కాబట్టి మీరు అది రిమోట్‌లో గాని, లేపోతే గోడ గడియారంలో గాని వేస్తే అది మంచిగా నడుస్తుంది. ఆల్కలైన్ వచ్చేసి మీరు బొమ్మలు, ఎక్కువ పవర్ డ్రైన్ ఉండే వస్తువుల్లో వేస్తే బాగా నడుస్తది. ఆ నిప్పో బ్యాటరీ తీసుకొచ్చి మీరు బొమ్మలో వేస్తే 10 నిమిషాలు, పావుగంట కంటే ఎక్కువ నడవదు. కాపోతే ఆల్కలైన్‌కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మరీ ఎక్కువ డ్రైన్ చేస్తే మీరు దాని పవర్ కిందకి ఫాస్ట్‌గా ఎళ్ళిపోద్ది. దానికోసం వేరే కెమిస్ట్రీలు కూడా మాట్లాడుకుందాం. ఇంకోటి ఎక్స్‌పెన్సివ్, ఎవరు కొనరు కానీ అందరూ కొనాల్సింది. లిథియం ఐరన్ డైసల్ఫైడ్ అంటాం మనం దాన్ని. నాకు తెలిసి ఒకటే బ్యాటరీ అటువంటిది ఇండియాలో దొరుకుతుంది. అది ఎనర్జైజర్ అల్టిమేట్ లిథియం. అది వేరే వాళ్ళు ఎవ్వరు చేయట్లేదు. కానీ దాన్ని కొట్టే బ్యాటరీ ఇండియాలో లేదు. కాస్ట్ ఎక్కువ. కానీ లాంజెవిటీ అంటే ఎన్ని రోజులు నడుస్తది, ఎంత పవర్ ఇస్తదని చూస్తే మీరు 3000 మిల్లీ యాంపియర్ అవర్స్, 1.5 వోల్ట్స్ అట్లా స్టేబుల్‌గా ఉంటది. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న అన్ని బ్యాటరీలు కూడా 1.5 వోల్ట్ బ్యాటరీసే. కాపోతే మీరు డ్రైన్ చేస్తే వోల్టేజ్ తగ్గుద్ది బాగా. లేదా యాంపరేజ్ తగ్గిపోద్ది. మీరు దేనికి వాడాలో ఆ బ్యాటరీని దాని కోసమే వాడాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కెమెరా ఫ్లాష్‌లు ఇట్లాంటి వాటికి ఇది బాగా పనికొస్తది. కానీ ఇది రీచార్జబుల్ కాదు. రీచార్జబుల్‌కి కెమిస్ట్రీయే వేరుంటది. పాత కాలంలో బండ సెల్స్ ఉండేవి. వాటిని నికెల్ కాడ్మియం అనేవాళ్ళు. ఇప్పుడు అమ్మట్లేదు. ఎందుకంటే కాడ్మియము వాతావరణానికి, మన ప్రపంచానికి అంత మంచిది కాదు. అందుకని కాడ్మియం బ్యాన్ చేశారు. ఇప్పుడంతా నిమ్‌హెచ్ అంటాం. నికెల్ మాంగనీస్ హైడ్రేట్ అంటాం. ఆ బ్యాటరీస్ రీచార్జబుల్‌లో ఎక్కువ వాడతాం. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే అది 1.5 వోల్ట్స్ ఇవ్వలేదు ఆ బ్యాటరీ. మీరు డబుల్ ఏ తీసుకున్నా, ట్రిపుల్ ఏ తీసుకున్నా గాని 1.2 వోల్ట్సే ఇస్తుంది. కానీ లాంజివిటీ అంటే చాలా రోజులు ఆ 1.2 వోల్ట్స్‌ని స్టేబుల్‌గా ఇవ్వగలుగుతుంది మీకది. దాంట్లో కూడా రకరకాల బ్రాండ్‌లున్నాయి మళ్ళా. వాటిలికి కూడా ఎళ్దాం మనం ఒక నిమిషం. ఐకియా ఎళ్లారా ఎప్పుడైనా దగ్గరలో? మన హైదరాబాద్‌లో ఉంది. ఐకియాలో లడ్డా, ఎల్ఐడిడిఏ లడ్డా అని బ్యాటరీ బ్రాండ్ ఒకటి అమ్ముతారు. మనం పెట్టే ఖర్చుకి వచ్చే రిటర్న్ లెక్కను చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటరీస్. చాలామంది అమెరికాలో దాన్ని పానాసోనిక్ ఎనిలూప్‌తో కంపేర్ చేస్తారు. దీనికి డబుల్ ప్రైస్ ఉంటది. అయినా అంతే పనితనం ఉంటది ఈ బ్యాటరీ అని చెప్తారు జనాలు. ఇంకో బ్రాండ్ నేను రెగ్యులర్ వాడే బ్రాండ్, ఈ 2 బ్రాండ్‌లు. నేను సొంతంగా నా డబ్బులు పెట్టి కొనుక్కొని వెరిఫై చేసిన బ్రాండ్‌లు ఇయి. అమెజాన్ బేసిక్స్. మన ఐకియా లడ్డా బ్యాటరీ కంటే ఎక్స్‌పెన్సివ్. కానీ ఈజీగా దొరుకుతది. రకరకాల వెరైటీస్ దొరుకుతాయి మీకు. మీకు కావాలంటే అమెజాన్‌లో ఈ బ్యాటరీ అమెజాన్ బేసిక్స్ కొనొచ్చు మీరు. ఇది కూడా నిమ్‌హెచ్. మనం రీచార్జబుల్ బ్యాటరీ గురించి చెప్పుకున్నాం. ఈ 2 బ్యాటరీలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఏ బ్యాటరీలు రీచార్జబుల్ గాదు. ఈ 2 బ్రాండ్ బ్యాటరీస్, ఇంకా చాలా బ్రాండ్స్‌ని మీరు కొనాలనుకుంటే ఈ 2 బ్రాండ్ బ్యాటరీసే నేను వాడతాను. నేనసలు యూజ్ అండ్ త్రో బ్యాటరీస్ వాడను. మన ఇంట్లో గాని, మన కెమెరాలో గాని, మా రిమోట్‌లో గాని ఎక్కడ యూజ్ అండ్ త్రో బ్యాటరీస్ వాడనే వాడను. చిట్కా ఏంటంటే మీరు చీప్ చిల్లర చార్జర్‌లు కొనమాకండి. ఈ బ్యాటరీలు చార్జ్ చేసుకోవాలంటే మంచి పానాసోనిక్ చార్జర్ కానీ, లేకపోతే అమెజాన్ బేసిక్స్ చార్జర్ గానీ, ఇట్లాంటి మంచి చార్జర్‌లు కొనండి. చీప్ రూ. 200 చార్జర్ కొంటే అది ఓవర్ చార్జ్ చేసి బ్యాటరీ లైఫ్‌ని మొత్తం పోగొడుతది. మీకు ఐకియా బ్యాటరీ వచ్చేసరికి ఒక 2000 సైకిల్స్ పనిచేస్తది. అంటే 2000 సార్లు మీరు చార్జ్, రీచార్జ్ చేసుకోవచ్చు.
అమెజాన్ బేసిక్స్ వచ్చి దాంట్లో సగం ఉంటుంది. ఇంకొక కొత్త లిథియం అయాన్ కెమిస్ట్రీ కూడా వచ్చింది. పెన్ సెల్స్‌లో అంతకుముందు ఉండేది కాదు అది. మన ఏఏఏలో ఉండేది కాదు అది. ఈ మధ్యే వచ్చింది. అది 1.5 వోల్ట్స్ ఇస్తది. నిమ్‌హెచ్‌లా కాకుండా. కాపోతే ఏంటంటే, దాని మీద మీరు కొన్న ఏ చార్జర్‌లు పనిచేయవు. దానికి సెపరేట్ చార్జర్ అవసరం అవుతుంది. కొద్దిగా రేట్ ఎక్కువున్నాయి ప్రస్తుతానికి. ఆ సెల్స్ కొత్తగొచ్చినియి. వాటిల్లో మామూలుగా చార్జర్‌లో పెట్టే బ్యాటరీలున్నాయి. మళ్ళా వాటి మీదే యూఎస్‌బీ-సి పోర్ట్ ఉంటది. అట్లాంటియి కూడా ఉన్నాయి. 2 కూడా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. అందుకోసమే వాటిల గురించి ప్రస్తుతానికి మాట్లాడట్లేదు. మీరు కొనదలుచుకుంటే అమెజాన్‌లో అవి కూడా ఉన్నాయి. చూడండి. 1, 2 కొని ట్రై చేసుకోండి మీరు. నా ఎక్స్‌పీరియన్స్ లాస్ట్ 1 ఇయర్‌లో అట్లా ఫెయిల్యూర్ రేట్ కూడా ఎక్కువుంది. కాబట్టి ప్రస్తుతానికి నిమ్‌హెచ్ బ్యాటరీస్, ఐకియా గాని, అమెజాన్ బేసిక్స్ గాని మీ బెస్ట్ బెట్స్. ఇదంతా కాదు సార్. మాకు సింపుల్‌గా చెప్పండి. ఏ బ్యాటరీ ఎక్కడ వాడాలంటే, మీకు తక్కువ డ్రైన్ ఉన్న పరికరాలు అంటే సింపుల్ గోడ గడియారాలు గాని, రిమోట్‌లు గాని ఉంటే చీపెస్ట్ బ్యాటరీ వేసుకోండి. ఆ నిప్పో గాని, ఎవరీడే గాని, రెడ్ లాంటివి వేసుకోండి సరిపోతది. ఎక్కువ ఉపయోగిస్తా నేను. మళ్ళా చార్జ్ చేస్తా. కొద్దిగా ఎక్కువ డ్రైనే ఉంటదనుకుంటే ఎన్‌లూప్ కానీ, లడ్డా కానీ, అమెజాన్ బేసిక్స్ రీచార్జబుల్ గాని వాడుకోండి. రీచార్జబుల్స్. చాలా హెవీ డ్రైన్ మా కెమెరాలో ఫ్లాష్‌లో వాడాలి సార్. నాకు చాలా ఇంపార్టెంట్ అది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాష్ పనిచేయాలి. ఫాస్టెస్ట్ ఛార్జింగ్ టైమ్ కావాలి నాకు ఫ్లాష్ ఛార్జింగ్. కరెంట్ స్పీడ్ ఛార్జింగ్ కాదు. అంటే ఎనర్జైజర్ అల్టిమేట్ లిథియం. మీకు దానికి వేరే దారి లేదు. ఇవన్నీ కాదు సార్ వాల్యూ. నాకు బాగా తక్కువలో పనిచేయాలి. అన్నిట్లో వాడగలగాలి అంటే ఓన్లీ నిమ్‌హెచ్ బ్యాటరీ ఏదన్నా వాడుకోండి. మనం ఆల్రెడీ మన ఫేవరెట్స్ చెప్పాము. ఐకియా లడ్డా గాని, అమెజాన్ బేసిక్స్. ఇంకా డీప్ డైవ్ చేయొచ్చు మనం. వోల్టేజ్ కర్వ్‌లు గీయొచ్చు, కరెంట్ కర్వ్‌లు గీయొచ్చు. ఇంకా 10 బ్రాండ్‌ల రివ్యూల గురించి మాట్లాడొచ్చు. ఇవన్నీ కాదు సింపుల్‌గా ఉండాలని మీకు చెప్పాను. మీకు ఇంకా కావాలి, ఇంకా డీప్ డైవ్ చేద్దాం ఈ టాపిక్ గురించి అంటే కింద కామెంట్‌లో చెప్పండి. మనం తప్పకుండా చేయొచ్చు. కీప్ వాచింగ్ ద హెడ్ రాక్ షో.